ఓం నమో భగవతే వాసుదేవాయ. గ్రంథకర్తృవంశవర్ణనం. కౌండిన్యగోత్ర సంకలితుడాపస్థం సూత్రుడు పుణ్యుండు శుభగుడైన భీమన మంత్రికి ప్రియపుత్రుడన్నయ కలకంఠి తద్భార్య గౌరమాంబ కమలాప్తువరమునగనిన సోమన మంత్రి వల్లభ మల్లమ వారి తనయుడెల్లనయతనికి నిల్లాలు మాచమ వారి పుత్రుడు వంశవర్ధనుండు లలితమూర్తి బహుకళానిధి కేసన దానమాన నీతిధనుడు ఘనుడు తనకు లక్కమాంబ ధర్మగేహినిగాగమనియే శైవ శాస్త్రమతముగనియే. ఇక మా వంశాన్ని అభివర్ణిస్తున్నాను. మాది కౌండిన్య సగోత్రం. ఆపస్తంభ సూత్రం. పుణ్యాత్ముడు ధన్యాత్ముడు అయిన భీమన్న మంత్రి మా మూలపురుషుడు. ఆయన కుమారుడు అన్నయ్య, ఆయన అర్ధాంగి గౌరమ్మ. ఆ దంపతులకు సూర్యుని వరప్రసాదం వలన సోమన్న జన్మించినాడు. ఆయన ఇల్లాలు మల్లమ్మ. ఆ సతీపతుల సంతానం ఎల్లన్న. ఆయన భార్య మాచమ్మ. వారిద్దరికీ వంశవర్ధనుడైన కేసన మంత్రి ఉదయించినాడు. చక్కనివాడు, పెక్కు కళలలో పేరెక్కినవాడు, దాత, నీతిమంతుడు, అభిమానధనుడు అయిన కేసన్నగారు లక్కమాంబను సహధర్మచారిణిగా వరించి శాస్త్రసమ్మతమైన శైవమతాన్ని స్వీకరించినాడు. నడవదు నిలయము వెలువడి తడవదు పరపురుషు గుణముదన పతినుడు గడవదు వితరణ కరుణలు విడువదు లక్కాంబ విభుద విసరము ఒగడన్. లక్కమాంబ మహాసాధ్వి. ఆ దొడ్డ ఇల్లాలు ఇల్లు వదిలి వెలుపల కాలు పెట్టి ఎరుగదు. పరపురుషుల సంతతి తలపెట్టి ఎరుగదు. పెనిమిటి మాట జవదాటి ఎరుగదు. ఆమె దాన ధర్మాలకు దయాదాక్షిణ్యాలకు పెట్టింది పేరు. పెద్దల మన్ననల్ని పెద్దగా అందుకున్న ముద్దరాలు. మానిను లీడుగారు బహుమాన నివారిత దీన మానసగ్లానికి దాన ధర్మమతి గౌరవ మంజుల తాగభీరతా స్థానికి ముద్దుసానికి సదాశివ పాదయుగార్చనానుకంపానయ వాగ్భవానికి బమ్మెర కేశయ లక్కసానికి. ఆ చల్లని తల్లి బీద సాధలను ఆదరించి వారి కష్టాలు పోగొట్టేది. ఔదార్యానికి, బుద్ధి చాతుర్యానికి, సౌందర్యానికి, గాంభీర్యానికి ఆమె ఆస్థానం. సదాశివుని పదాలు అర్చిస్తూ దయతో కూడిన నయవాక్కులతో సాక్షాత్తు పార్వతీదేవిలా కనిపించే ఆ కేసన మంత్రి గారి ధర్మపత్నికి సామాన్య కాంతలు సాటిరారు. ఆమానిని కింబుట్టితిమేమిరూరమగ్రజాతుడీశ్వర సేవా కాముడు తిప్పన పోతన నామ వ్యక్తుండ సాధునయయుక్తుండన్. ఆమె గారికి మేమిద్దరం కొడుకులం పుట్టాము. పెద్దవాడు తిప్పన్న. ఆయన ఈశ్వరార్చన కళాశీలుడు. నేను చిన్నవాణ్ణి. నా పేరు పోతన్న. పెద్దల అడుగుజాడల్లో నడుస్తున్నవాణ్ణి. అటువంటి నేను శ్రీరామచంద్రుణ్ణి నా నిండు గుండెలో నిలుపుకున్నవాడనై. షష్ట్యంతములు. హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి గోపనితంబిని మనోహారికి దుష్ట సంపద పహారికి ఘోష కుటీపయోఘృతాహారికి బాలక గ్రహ మహాసుర దుర్వనితా ప్రహారికి. మనోహరాలైన హారాలు ధరించినవాడు, నందుల వారి బృందావనంలో విహరించినవాడు, తృణావర్తుడనే దానవుణ్ణి సంహరించినవాడు, భక్తుల పరితాపాలను పరిహరించినవాడు, గోపాంగనల మనస్సులను అపహరించినవాడు, దుష్టుల సంపదలను హరించినవాడు, రేపల్లెలో గోపికల ఇండ్లలో పాలు నెయ్యి అపహరించినవాడు, పిల్లల పాలిటి పెనుభూతమైన పూతన అనే మహారాక్షసిని మట్టుపెట్టినవాడు, శీలికి నీతిశాలికి వశీకృత శూలికి బాణహస్త నిర్మూలికి ఘోర నీరద విముక్త శిలాహత గోప గోపికాపాలికి వర్ణధర్మ పరిపాలికి అర్జున భూజ యుగ్మ సంచాలికి మాలికిన్ విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్. శీలవంతుడు, నీతిమంతుడు, త్రిశూలధారి అయిన శివుణ్ణి వశం చేసుకున్నవాడు, బాణాసురుని బాహుదండాలు ఖండించినవాడు, ఇంద్రుని పంపున మేఘాలు కురిసిన రాళ్ల జల్లుకు చెల్లాచెదరైన గోపగోపికలను కాపాడినవాడు, వర్ణాశ్రమ ధర్మాలను ఉద్ధరించినవాడు, జంట మద్ది చెట్లు పెళ్లగించినవాడు, వనమాల ధరించినవాడు, సైంధవ సంహార సమయాన తన చేతి చక్రంతో సూర్యమండలాన్ని కప్పివేసినవాడు, క్షంతకు గాళియోరగ విశాల ఫణావళి నర్తన క్రియారంతకు నుల్ల సన్మగధరాజ చతుర్విధ ఘోర వాహిని హంతకు ఇంద్రనందన నియంతకు సర్వచరాచరావళీమంతకు నిర్జితేంద్రియ సమంచిత భక్త జనానుగంతకున్.
క్షమాగుణం కలిగినవాడు, కాళీయుని విశాలమైన పడగలపై నాట్యమాడటం నేర్చినవాడు, పొంగిపడుతున్న జరాసంధుని చతురంగ సైన్యాలను హతమార్చినవాడు, పార్థుని రథం నడిపినవాడు, సమస్త చరాచర ప్రపంచం స్మరించేవాడు, జితేంద్రియులైన భక్తులను అనుసరించేవాడు, న్యాయికి భూసురేంద్రమృతనందనదాయికి రుక్మిణీ మనస్థాయికి భూత సమ్మద విధాయికి సాధుజనానురాగ సంధాయికి భీతవస్త్ర పరిధాయికి పద్మభవాండ భాండ నిర్మాయికి గోపికా నివహ మందిరయాయికి శేషశాయికిన్. న్యాయాన్ని మెచ్చినవాడు, చచ్చిపోయిన బ్రాహ్మణ బాలుణ్ణి తెచ్చి ఇచ్చినవాడు, రుక్మిణీదేవి మనస్సుకు బాగా నచ్చినవాడు, సకల జగతికి సంతోషాన్ని సమకూర్చేవాడు, సజ్జనుల ఆదరాభిమానాలను దిద్ది తీర్చేవాడు, పట్టు పీతాంబరాన్ని కట్టుకునేవాడు, బ్రహ్మాండ భాండాలను సృజించేవాడు, గోపికల గృహాల వైపు పయనించేవాడు, ఆదిశేషునిపై శయనించేవాడు అయిన నా స్వామికి సమర్పితంగా శ్రీమన్మహాభాగవత పురాణం తెనింగించటానికి పూనుకొని ఆ గ్రంథానికి కథాప్రారంభం ఈ విధంగా చేస్తున్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ.